రామాయణం నిత్య చైతన్యం, నిత్య నూతనం. రామాయణం అంటే రాముడి గమనం. నాడు నేడు ఏనాటికైనా రామనామం మన జీవన గమనంలో ఓ భాగం. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశమంతా కోటి కళ్లతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ శ్రీరాముడితో అనుబంధం ఉన్న ఆలయాలు, ప్రాంతాలపై అందరి దృష్టి పడింది. అలాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అలాంటి ప్రస్తావన వస్తే ముందుగా అందరికీ గుర్తొచ్చేది భద్రాద్రి రాముడు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కింది. పావన గోదావరి తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం అది. వైకుంఠ రాముడు కొలువుదీరిన పుణ్య ప్రదేశం అది. అయోధ్యకు పునర్వైభవం వస్తున్న వేళ, దేశమంతా రామనామం ప్రతిధ్వనిస్తున్న వేళ మన దక్షిణ అయోధ్య విశేషాలేంటో చూద్దాం రండి. పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు పెద్దలు. ఉగ్గుపాలతోనే రామలాలి మేఘశ్యామలాలి జోలపాడుతారు. బుద్ధిగా చదువుకుంటే రాముడు మంచి బాలుడని అభినందిస్తారు. ఇలా మన జీవితంలో రాముడు ఒక భాగంలా మారారు. ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. రామ, రెండక్షరాల ఈ పేరు ఎంతో మహిమాన్వితమైనది. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం నుంచి రా అనే అక్షరాన్ని, ఓం నమ శివాయ పంచాక్షరి నుంచి మా అనే అక్షరాన్ని కలిపితే రామ. శివకేశవ తత్వం ఇమిడి ఉన్న ఈ నామం అమృతం కన్నా గొప్పది. అయోధ్యకు పునర్వైభవం వస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సీతారామ దేవాలయాలపై అందరి దృష్టి పడింది. అయోధ్య తర్వాత రామయ్య వారి ఆలయాన్ని దర్శించుకోవాలంటే అందరి మదిలో మెదిలే మొదటి ఆలయం భద్రాద్రి రాముడే. అందుకే ఆ ఆలయానికి దక్షిణ అయోధ్యగా పేరొచ్చింది. భారతదేశంలోని 25 రామక్షేత్రాలలో ఒక విశిష్టమైన ప్రత్యేకత అయోధ్యకు ఉంది. శ్రీరాముడి జన్మస్థానం అయోధ్యే కావచ్చు, కానీ కర్మభూమి మాత్రం తెలుగుగడ్డే. కారణం, ఇక్కడే పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి అడవులలోనే సంచరించారు. ఇక్కడి కందమూలాలు తిన్నారు. అందుకే మన తెలుగు నేలతో శ్రీరాముల వారికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆది కావ్యంలో లేని కథలు, మూల రామాయణం ప్రస్తావించని ఘట్టాలు తెలంగాణ స్థల పురాణాల్లో అనేకం ఉన్నాయి. భద్రాచలం దక్షిణ భావన గోదావరి తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఉత్తరం నుంచి తూర్పునకు పరుగులు పెట్టే పవిత్ర గోదావరిలో స్నానం చేసి శ్రీరాముడిని పూజిస్తే మోక్ష సిద్ధి పొందుతారన్నది భక్తుల విశ్వాసం. భద్రుడు శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి శ్రీరామచంద్రుడిని వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం చేస్తూ మార్గ మధ్యలో ఓ బండరాయిపై సేద తీరారట. ఆ తర్వాత ఆ బండరాయిని అనుగ్రహించి మరుజన్మలో మేరు పర్వత పుత్రుడు భద్రుడిగా జన్మించి రామభక్తుడిగా ప్రసిద్ధి చెందుతావని రాములోరు వరమిచ్చారట. అరణ్యవాసం తర్వాత శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట మరిచి వైకుంఠం చేరారని చెబుతారు. దీంతో బండరాయిపై కూర్చొని భద్రుడు ఘోర తపస్సు చేయడం, మళ్లీ శ్రీరాముడు ప్రత్యక్షమై ఇచ్చిన మాట గుర్తొచ్చి శంకు చక్రాలు ధరించి వైకుంఠ రాముడిగా భద్రాచలంలో వెలిసినట్లు పురాణాల్లో ఉంది. అందుకే ఇప్పటికీ భద్రాద్రిలో శ్రీరాముడు శంకు చక్రాలతో భక్త కోటికి దర్శనమిస్తారు. 4 చేతులు శంకు చక్రాలతో వెలిసినందున భద్రాద్రి స్వామిని రామనారాయణుడని అంటారు. వైకుంఠం నుంచి రామరూపంలో వచ్చినందున వైకుంఠ రాముడని భక్తులు విశ్వసిస్తారు. భద్రుడి తపోఫలంగా వెలిసిన పుణ్యక్షేత్రం కావడంతో దీనికి భద్రాచలం అని పేరొచ్చింది. అయోధ్య రాముడు నడయాడిన నేలపై ఆకట్టుకునే ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. అరణ్యవాసం సమయంలో 5 మర్రి చెట్లు కలిగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సోదరుడైన లక్ష్మణుడికి ఇక్కడే తమకు కుటీరాన్ని నిర్మించాలని ఆదేశించారట ఆ శ్రీరాముడు. దాంతో లక్ష్మణుడు దండకారణ్యం నుంచి వెదురు బొంగులను తీసుకువచ్చి కుటీరాన్ని నిర్మించారట. సీతా సమేత రామలక్ష్మణుడు ఇక్కడే నివసించారట. అదే నేడు పంచవటి పర్ణశాలగా ప్రసిద్ధిగాంచింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న దుమ్ముగూడెం మండలం పర్ణశాల పుణ్యక్షేత్రం భక్తులను పరవశింపజేస్తోంది. ఇది భద్రాచలం పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పర్ణశాలను సందర్శించి స్వామివారిని దర్శించుకుంటారు. త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాల వనవాసం చేశారు. ఆ వనవాస కాలంలో చివరి 2.5 సంవత్సరాలు వర్షాకాలంలో ఇక్కడే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, రావణాసురుడి పేరుతో మాయలేడిగా వచ్చిన మారీచుని సంహారం, రావణుడి సీతాపహరణం, సీతను విడిపించాలని రావణుడితో పోరాడిన జటాయువు మరణం తదితర పురాణ ఘట్టాలు ఇక్కడే జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి.
భద్రాచలం దేవాలయానికి అనుబంధంగా ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రంగా భద్రాచలం దేవాలయంలో నిర్వహించే కైంకర్యాలు ఈ క్షేత్రంలో కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీరామనవమి కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక సీతారాముల కళ్యాణం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఇక రామయ్య పట్టాభిషేక మహోత్సవం గురించి చెప్పేందుకు వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అంత కన్నుల పండుగగా జరుగుతుంది. దేవతలందరిలో పట్టాభిషేక వైభవం ఒక్క శ్రీరాముడికే ఉంది. భద్రాచలంలో 60 ఏళ్లకు ఒకసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఈ మహోజ్వల సన్నివేశాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే వీలు ఉండేది. అయితే ఈ అవకాశం అందరికీ దక్కాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా భద్రాద్రి రామయ్య గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక ఇదే తెలుగు నేలపై వెలిసిన మరో ప్రముఖ రాములోరి పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట. అత్యంత పురాతనమైన శ్రీరాముడి ఆలయాల్లో ఇది ఒకటి. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. అందుకే ఒంటిమిట్ట విశేషాల పుట్ట అని పిలుస్తూ ఉంటారు. ఏకశిల సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం కూడా ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను ఇక్కడకు తెచ్చారని స్థల పురాణం చెప్తోంది. హనుమలేని రాముడి కోవెల, పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం, విదేశీయులు మెచ్చిన దేవాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో ప్రతిదీ ఒక అపురూపమే. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండ రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు. ఒంటిమిట్ట ఆలయ శాసనాలను పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ దేవాలయాన్ని 3 దశల్లో నిర్మించారని తెలుస్తోంది. ముందు గర్భాలయ నిర్మాణం, తర్వాత తూర్పు ముఖ మండపం, 3వ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు. అంతటి ఘన చరిత్ర కలిగిన దేవాలయం ఇది. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. ఆ సమయంలో దుష్ట శిక్షణ కోసం పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి శ్రీరాముడు యాగరక్షణ చేశారని పురాణం చెబుతోంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని స్థల పురాణం చెబుతోంది. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. ఇక శ్రీరాముని కళ్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చారట. అందుకే ఈ ఒంటిమిట్ట ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుంది. వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. ఆలయ చరిత్ర ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫాల్గుని నక్షత్రం రాత్రిపూట వచ్చింది. లగ్నశుద్ధి చూసుకొని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆ సాంప్రదాయమే నేటికి కొనసాగుతూ ఉండటం విశేషం. వెన్నెల్లో ఆ సీతారాముల కళ్యాణం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకీరాముల పరిణయ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. కోదండ రామాలయంలో 2 చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మండపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ 2 మంటపాలను అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపు ఉన్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువు తీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ రంగ మండపం, శిల్పకళా వైభవం మహా అద్భుతంగా కనిపిస్తాయి. రామ లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణ ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగ మండపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి.
రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లీ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. రామతీర్థానికి ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుంది. రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశారని, అప్పుడు శివుడి మంత్రం జపించారని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటు కార్తీక మాసంలోనూ ఈ ఆలయం కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చంపావతి నది ఒడ్డున కొలువు తీరిన ఈ రామతీర్థం నిత్యం భక్తులతో రద్దీగా కనిపిస్తుంది. శ్రీరాముడి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో రామతీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక ధామం రామతీర్థం నిత్యం భక్తులు, పర్యాటకులతో అలరారుతూ ఉంటుంది. కార్తీక మాసంలో ఈ ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ఏడాది పొడవునా ఉత్సవాలతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే క్షేత్రం రామతీర్థం. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలుచుకునే ఈ క్షేత్రంలో శివకేశవులను ఒకే చోట కొలవడం విశిష్టత. నెల్లిమర్ల మండలంలో ఈ ఆలయం కొలువుదీరింది. రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటు కార్తీక మాసంలోనూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారని స్థల పురాణం చెబుతోంది. ఈ పుణ్యక్షేత్రానికి ఉత్తరాన 2 కిలోమీటర్ల పొడవు, 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు. రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవని అంటారు. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడ చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతోంది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆలయ జాడ కనుమరుగైపోయిందట. మళ్ళీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరామునితో సహా ఇతర దేవతామూర్తుల విగ్రహాలు దొరికాయి. ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించారని చెబుతారు. చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్లే రామతీర్థం అనే పేరు వచ్చింది. నీలాచల కొండకు భాస్కర పుష్కరిణి మధ్య పచ్చటి వాతావరణం మధ్యలో ఈ దేవాలయం నిర్మించారు. పురాతన విజయనగర వాస్తుకళకు ఈ ఆలయం ఒక ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు హాజరవుతారు. అయితే రామతీర్థం ఆలయం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం కొండ కింద విజయనగర రాజులు నిర్మించిన రామతీర్థ ఆలయం కాగా, దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. ఈ కొండనే నీలాచలం అని, బోధికొండ అని కూడా పిలుస్తారు. రామతీర్థంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి రోజున రాముడి కళ్యాణం నిర్వహించి పౌర్ణమి వరకు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను రోజుకొక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. ప్రధాన ఆలయంలో శ్రీరామస్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో జైనులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని ఆనుకొని చంపావతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.